హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో టాప్ తెలుగు ఛానల్. ఈ ఎస్టెక్ నెట్వర్క్ అని 120 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. ఈ టెస్ట్ నెట్ వచ్చి 2 days అయింది, కానీ నేను చేయకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నీ ఒక 3-4 డ్యాప్స్ ఉన్నాయి, అన్నీ ఎర్రర్స్ వస్తున్నాయి, అందుకని చేయలే. ఇప్పుడు కూడా నేను చేసేటప్పుడు కూడా ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ వస్తే మీరు మళ్ళీ ట్రై చేయండి. ఎక్కువ రోజులు పెడుతుంది. మళ్ళీ ఈ టెస్ట్ నెట్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, మనం ఎర్లీ యూజర్స్ కింద ఉన్నాము, అది ప్రాబ్లం వస్తుందని నేను ఈ వీడియో చేస్తున్నా. ఇక్కడ నేను చేసేటప్పుడు ఎక్కడైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ మీరు చెయ్యండి, అది కంపల్సరీగా. ఫస్ట్ మీరు రాగానే ఈ సైటు ఉంది. ఇది ఏంటంటే జస్ట్ ప్రైవేటు నెట్వర్క్ అనమాట. ఎస్టెక్ 120 మిలియన్ ఫండింగ్ జరిగింది. టెస్ట్ నెట్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు చేయండి. ఎర్రర్స్ వచ్చినా మళ్ళీ చేయండి, అందుకు నేను మళ్ళీ చెప్తున్నా. ఇది ఫస్ట్ సైట్ అనమాట. ఫస్ట్ సైట్లో మీరు ఏం చేస్తారంటే, ఈ ఎస్టెక్ వాళ్ళది అఫిషియల్ సైట్ ఇది. అకౌంట్ అబ్స్ట్రాక్షన్ అని ఉంది కదా, ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టైం తీసుకుంటుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీ అకౌంట్ క్రియేటెడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు పైన కింద ఇక్కడ చూడవచ్చు, మీ అకౌంట్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇది మీ అకౌంట్ అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చి సెలెక్ట్ కాంటాక్ట్ ఉంది కదా, ఇక్కడ ఈజీ ప్రైవేట్ ఓటింగ్ సింపుల్ టోకెన్ ఉంది కదా, ఈజీ ప్రైవేట్ ఓటింగ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా చూపిస్తుంది. చూపించిన తర్వాత మీరు కిందకు వచ్చేసేసి క్రియేట్ అండ్ డిప్లాయ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూసారు కదా, ఎర్రర్ వస్తుంది, అదే ప్రాబ్లము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అడ్మిన్ ప్రాబ్లం వస్తూనే ఉంది. ఇక్కడ అకౌంట్, మీ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్మిన్లో వచ్చేసి అకౌంట్ మనం క్రియేట్ చేసాం కదా, క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఇంకోసారి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ క్యాస్ట్ ఓటు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ డిప్లాయ్ అకౌంట్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది, చేసుకోండి. ఇక్కడ డిప్లాయ్ లోడ్ కాంటాక్ట్ ఉంది కదా, దీంట్లో ఇక్కడ మీ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చి క్రియేట్ అండ్ డిప్లాయ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొవైడింగ్ ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీది డిప్లాయ్ ఈజీ ప్రైవేట్ ఓటింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. మీరేం చేయకుండానే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇది టైం పడుతుంది అన్నమాట మీకు. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈజీ ప్రైవేట్ ఓటింగ్ చూపించాను కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ సింపుల్ టోకెన్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేమ్ డిప్లాయ్ లోడ్ కాంటాక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ ఇన్స్ట్రక్టరు ఇవి ఇలాగే ఉంచండి. ఇక్కడ నేము ఏదో ఒకటి ఇచ్చుకోండి. సింబల్ వచ్చేసి ఏదో ఒకటి ఇచ్చుకోండి. డెసిమల్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఇక్కడ ఇది ఇలాగే ఉంచండి. కిందకు వచ్చేసి క్రియేట్ అండ్ డిప్లాయ్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇది ఈ 4 స్టెప్లను చేయాల్సి ఉంది, 3 స్టెప్స్. మీకు ఆటోమేటిక్గా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ట్రాన్సాక్షన్, మీరు కింద చూడవచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. డిప్లాయ్ సింపుల్ కాంటాక్ట్ ఈ విధంగా. ఇక్కడ వచ్చేసి 3 స్టెప్పులు. ఫస్ట్ క్రియేట్ అకౌంట్ మీద చేయడం, తర్వాత మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ టోకెన్ మీద ఈజీ ప్రైవేట్ ఓటింగ్ 1 టైం చేయండి, ఇప్పుడు చూపించినట్టు సింపుల్ టోకెన్ ఒకటి చేయండి. అప్లోడ్ ఎవరు ఫోన్ అంటే అది కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ సైట్లో ఈ 3 స్టెప్పులు చేసేసేయండి. ఇక్కడ మీకు కింద మీరు చూడవచ్చు, డిప్లాయ్ సింపుల్ టోకెన్ అనేది ఇది కంటిన్యూగా పెండింగ్ ట్రాన్సాక్షన్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ రెండో సైట్కి పోండి. ఈ సైటే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఎస్టెక్ టెస్ట్ నెట్ మీద రన్నింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, టెస్ట్ నెట్ మీద ఇక్కడ ఉంది టెస్ట్ నెట్ శాండ్ బాక్స్ ఒబిస్టిన్ డెవలపర్ నెట్, అది టెస్ట్ నెట్ మీదే ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీకు ఈ విధంగా చూపిస్తూ ఉంటే, ఇదిగోండి మీకు లోడింగ్ ఒబిస్టన్ టెస్ట్ నెట్ అని ఉంటుంది కదా, దీని మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నో అకౌంట్ ఫౌండ్ ఉంది కదా, దీన్ని ఒకసారి రీఫ్రెష్ చేయండి. చేసేసి లోడింగ్ అనే దగ్గర ఇలాగే లోడింగ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీ అకౌంట్ మనం ఇంతవరకు క్రియేట్ చేయలేదు,
అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మీరు ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంది కదా, దీని మీద క్రియేట్ యువర్ అకౌంట్ విత్ పాస్ కీ అని చెప్పి. పాస్ కీ అంటే ఏం లేదు, మీరు ఫింగర్ ప్రింట్ చేయాలా. ఒకవేళ అది వద్దనుకుంటే ఇక్కడ దీని మీద డెవలపర్ మోడ్ ఉంది కదా, అది పాస్ కీ రాదు. నేనైతే పాస్ కీ మీదే చేస్తాను. క్రియేట్ అకౌంట్ విత్ పాస్ కీ అని చెప్పి దీని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసేసి మీ ఫింగర్ ప్రింట్ ఇచ్చుకోండి. సో మన ఈమెయిల్ తోటి అవుతుంది అనమాట. సో మీకు ఈ విధంగా ప్రాసెస్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు బ్యాక్ పోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్లో ఇక్కడ చూసేస్తే ఇక్కడ వచ్చేసేసి క్రియేట్ అకౌంట్, ఇంపోర్ట్ యువర్ అకౌంట్ ఈ విధంగా చూసుకోవచ్చు. క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయాలా. ఇక్కడ పాస్కి ఇది జనరేట్ అవుతూ ఉంది. టైం చాలా తీసుకుంటుంది. వెయిట్ చేసి ఇది కంప్లీట్ చేసుకోండి. మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంది కదా, మీ ఈమెయిల్ అడుగుతుంది, ఈమెయిల్ గూగుల్ అకౌంట్ అడుగుతుంది. అది చేసిన తర్వాతే క్రియేట్ పాస్కీ మీద క్లిక్ చేయాలి. సో నాది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. కొన్ని మొబైల్స్ అయితే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అది సైన్ ఇన్ విత్ గూగుల్ అకౌంట్ ఉంది కదా, మీ గూగుల్ అకౌంట్ తోటి సైన్ ఇన్ చేయండి. తర్వాత క్రియేట్ పాస్కీ మీద క్లిక్ చేయండి. ఇది ఎక్కువసేపు ఈ విధంగా అయిన తర్వాత రీఫ్రెష్ చేయండి. అప్పుడు ఇంపోర్ట్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇంపోర్ట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. మీ పాస్కీ అడుగుతుంది, దాని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ మీ ఈమెయిల్ అడిగితే మీ ఈమెయిల్ ఇవ్వండి. అకౌంట్ ఇంపోర్టెడ్ అని వస్తుంది. మనం ఏం లేదు, అదే పాస్కీ అదే ఈమెయిల్ తోటి చేసేసుకుంటే సరిపోతుంది. మీ అకౌంట్ ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో మీ అసెట్ ఈ విధంగా చూపిస్తుంది. సో మీ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ ఇదిగోండి, ఇది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీ అకౌంట్ ఇది క్రియేట్ అయిపోయింది. సో ఫస్ట్ మీరు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. కాసేపు అయిన తర్వాత రీఫ్రెష్ చేసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి సేమ్ మీ ఫింగర్ ప్రింట్తో పాస్కీతో చేసుకుంటా మీ ఈమెయిల్ తోటి చేసుకోండి. తర్వాత ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ఈమెయిల్ రిజిస్టరు ఇవన్నీ ఉన్నాయి. స్విచ్ అకౌంట్ ఈ విధంగా ఉన్నాయి. సో ఇది ఒకటి మన అకౌంట్ ఒకటే చూపిస్తుంది. ఇక్కడ యాడ్ ఈమెయిల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అదేమి చూపించట్లేదు ప్రజెంట్. సో తర్వాత ఇవన్నీ జేకే పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉన్నాయి, అవి తర్వాత చేయొచ్చు. సో అడ్వాన్స్డ్ ఇవన్నీ ఉన్నాయి. సో హోమ్ పేజీలోకి రాగానే మీకు ఈ విధంగా అడ్రస్ చూపిస్తుంది. సో అసెట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అడ్రస్ కావాలంటే ఇక్కడ ఈ అడ్రస్ని కాపీ చేయడమేను. సో అది అయిపోయింది. ఇది 2వ సైట్ అనమాట. అయిపోయిన తర్వాత ఇది 3వ సైటు. ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీ కనెక్ట్ ఇక్కడ ఏంటంటే యూఎస్టీసీ ఈ విధంగా చూపిస్తుంది. సో ఈ ఈటీహెచ్ సెఫోరియా నుంచి ఎస్టెక్ టెస్ట్ నెట్ దానికి చేయాలి. కనెక్ట్ ఎస్టెక్ అని చెప్తే ఇక్కడ మన ఈ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు మైసెస్ బ్రౌజర్లో ఓపెన్ చేయండి. ఎందుకంటే 2 అకౌంట్లు కనెక్ట్ చేయాలా. ఒకటి ఎథేరియం సెఫోరియా ప్లస్ మన ఎస్టెక్ టెస్ట్ నెట్. ఇక్కడ కనెక్ట్ ఎథేరియం వ్యాలెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కనెక్ట్ ఎథేరియం వ్యాలెట్ అయిపోయిన తర్వాత ఈ ఎస్టెక్ టెస్ట్ నెట్ అకౌంట్ని కనెక్ట్ చేయమంటుంది. కనెక్ట్ చేయమంటే మీరు సైట్ ఓపెన్ అవుతుంది. మనం అబిస్టెన్ సైట్లో చేసాం కదా సెకండ్ సైటు, అదే ఈ గూగుల్ అకౌంట్ చేయండి పాస్కీ తోటి, అదే అకౌంట్ చేసేసుకొని ఈ యూఎస్టీసీ ఎక్కడ నుంచి వస్తాయంటే ఉన్నాయి. ఈ సైట్ ఇస్తాను మీకు. ఇక్కడ మనకి టెస్ట్ నెట్ ఫస్ట్ వస్తుంది. ఇక్కడ ఎథేరియం సెఫోరియా క్లిక్ చేసేసి మనకి 10 యూఎస్టీసీ వస్తుంది. ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ ఎథేరియం సెఫోరియా అట్టే ఉంచండి. యూఎస్టీసీ మీద సెలెక్ట్ చేయండి. సెండ్ 10 యూఎస్టీసీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు టోకెన్ సెండ్ అని వచ్చేస్తుంది. టోకెన్ సెండ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది ఈ బ్యాలెన్స్. దీంట్లో కొంచెం నా మొబైల్లో కొంచెం ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ మీకు టెస్ట్ యూఎస్డిసి రిసీవ్ అయిన తర్వాత ఈ సెఫోరియా కూడా కొంచెం గ్యాస్ ఫీజు పెట్టుకొని దీంట్లో ఒక 10 వస్తాయి కదా, ఒకటి పెట్టుకోండి. ఇక్కడ కనెక్ట్ ఏజ్ టెక్ వ్యాలెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి పాత ఈ సైట్లోకి తీసుకోబోతుంది. ఈ సెకండ్ సైట్ ఉంది కదా ఇక్కడ, అది కూడా చూపిస్తాను మీకు. ఈ సైట్లోకి తీసుకోబోతుంది.
ఈ సైట్లోకి తీసుకుపోయిన తర్వాత మీకు మీరు గూగుల్ అకౌంట్ తోటి ఏదైతే కనెక్ట్ చేశారో అదే అకౌంట్ తోటి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ అడ్రస్ని కాపీ చేసేసుకోండి. ఇక్కడ కాపీ చేసేసుకొని ఈ అకౌంట్ తోటి కనెక్ట్ చేయండి. కరెక్ట్గా కనెక్ట్ అయిందా లేదో చూసుకొని ఆ యూఎస్డిసిని అక్కడి నుంచి ఇక్కడికి స్వాప్ చేయండి, బ్రిడ్జ్ చేయండి, సరిపోతుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు అమౌంట్ వచ్చిన తర్వాత రావణ్ హౌస్ అని చెప్పి ఒకటి ఉంది. ఇక్కడ ఎన్ఎఫ్టీలు మింట్ చేసుకోవడం అనమాట. ఇక్కడ ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ కనెక్ట్ చేసేసుకొని మీ ఎస్టెక్ టెస్ట్ నెట్వర్క్ని వేరేతో కనెక్ట్ చేసుకొని ఇక్కడ పర్చేజెస్ చేయాలి ఎన్ఎఫ్టీస్. ఈ సైట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక సైట్ ఉంది. సో నేమి ఎర్లీ యాక్సెస్ రిక్వైర్డ్ అని ఉంది. సో ఈ యాక్సెస్ కోడ్ ఎవరికి రావట్లేదు. ఇక్కడ గెట్ కోడ్ ఫ్రమ్ ది నెమీ టీమ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే వీళ్ళు ఇక్కడ డిస్కార్డ్ యూజర్ నేము, ఎవరి ఈమెయిలు, ట్విట్టరు, ఎథీరియం L2 మెయిన్ నెట్ అడ్రస్సు అని చెప్పి యాక్సెప్ట్ ఇవన్నీ ఇచ్చేసి ఐఎమ్ నాట్ రిపోర్ట్ ఇచ్చి సబ్మిట్ చేస్తే మీకు యాక్సెస్ కోడ్ మీ ఈమెయిల్కి వస్తుంది. సో అన్ని లింక్స్ నేను ఇస్తాను. సో ఎక్కడైనా ఎర్రర్ వస్తే ఈ చాలా ఎర్రర్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను చూపించాను కదా, బ్రిడ్జ్ చేస్తున్నప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది. అలాగా చాలా ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ వచ్చినా మళ్ళీ చేస్తూ ఉండండి. ఇది 120 మిలియన్ ఫండింగ్ కాబట్టి ఫ్రీ అని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. సో ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నా. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కంపల్సరీగా. ఈరోజు జియోను న్యూ యూజర్స్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, అసలు ఎటువంటి స్టేకింగ్ లేకుండా, ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకుండానే కూడా చాలామందికి XMT డ్రాప్ అలొకేషన్ ఇచ్చారు. అది May 8న లిస్టింగ్ కాబోతుంది కాబట్టి May 5th లోపల క్లెయిమ్ చేయాలా. సో ఈరోజు వచ్చేసి 4th. సో రేపు దాకా లాస్ట్ టైం కాబట్టి అందరూ అది కూడా చెక్ చేసుకోండి. ఏ డ్రాప్ని వదిలిపెట్టబాకండి, అన్నీ చేస్తూ ఉండండి. సో ప్రతి దాంట్లో 1 or 2 ట్రాన్సాక్షన్ మినిమం చేస్తూ ఉండండి. ప్రతి టెస్ట్ నెట్లో ఆల్మోస్ట్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. సో వీడియో కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ అకౌంట్ లింక్స్ అన్నీ అక్కడే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.